టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలొక్కేద్దాం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీ ఊహించని ఓటమిని మూటగట్టుకుంది. దీంతో గులాబీ పార్టీని బతికించుకునేందుకు కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? స్థానిక నాయకత్వంలో మార్పు తప్పదని భావిస్తున్నారా? కారు ఓటమికి లోకల్ లీడర్లు కారణమా? పార్టీలో సమూలంగా మార్పులు తీసుకొస్తేనే మనుగడ సాధ్యమా? అందుకు గులాబీ బాస్ వేసిన వ్యూహాలేంటి? రానున్న రోజుల్లో పార్టీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? సంచలన నిర్ణయం తీసుకోబోతున్న కేసీఆర్ బీఆర్ఎస్ ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయం. స్థానిక నాయకత్వంపై ప్రజల్లో వ్యతిరేకత. కారు ఓటమికి స్థానిక నేతల తీరే కారణం. కొత్త ముఖాలను పరిచయం చేయాలని కేసీఆర్ ప్లాన్. నియోజకవర్గాల వారీగా కొత్త నేతల ఎంపిక. 80కి పైగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు. ఆర్థికంగా సామాజిక పరంగా బలమైన నేతల కోసం వేట. కారు పార్టీలో ప్రక్షాళన జరగనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టనుందట. వరుస ఓటమిలతో కుదేలైపోయిన ఆ పార్టీ ఇక సంచలన నిర్ణయాలను తీసుకోవాలని భావిస్తుంది. లేకుంటే పార్టీ మనుగడ కష్టసాధ్యమని అగ్ర నాయకత్వం గుర్తించినట్టుంది. అందుకోసమే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దీనిపై కసరత్తులు ప్రారంభించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నాయకత్వాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అప్పుడే ప్రజలు కొంత పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. కొత్త వారికి అవకాశాలు కల్పిస్తే ప్రజల్లో వ్యతిరేకత ఉండదని, దీంతో పాటు న్యూ ఫేస్లు జనం ముందుకు తేవడం వల్ల కొంత పాజిటివ్ వేలో వెళ్లొచ్చన్న వ్యూహంలో ఉన్నారు గులాబీ బాస్. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. తాము ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా ప్రజల్లో ఎక్కడో అసంతృప్తి, అసహనం ఉందని ఫలితాల ద్వారా వెల్లడైంది. స్థానిక నాయకత్వంపై అసంతృప్తి పార్టీ పరాజయానికి ఒక కారణంగా గుర్తించారు. వారు జనంలోకి పెద్దగా వెళ్లకపోవడంతో పాటు తమ అనుచరులకే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ముఖ్యమైన అనుచరులు గ్రామాల్లో చేసిన వీరంగం కూడా పార్టీ ఘోర పరాజయానికి కారణంగా భావిస్తున్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఒక్కటి అంటే ఒక్క స్థానం కూడా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు ప్రజలు. ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ లేదు. కేసీఆర్ నాయకత్వంపై ఇప్పటికీ నమ్మకం ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వం వల్ల రాజకీయంగా ఇబ్బందులు తప్పవని పార్టీ నాయకత్వం భావిస్తుంది. అందుకోసమే నియోజకవర్గాల వారీగా కొత్త నేతలను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలను ఇప్పటి నుంచే అప్పగించాలని యోచిస్తున్నారు. ఆర్థికంగా బలమైన నేతలతో పాటు సామాజిక పరంగా కూడా పేరున్న నేతలను ఇన్ఛార్జీలను నియమించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించిన జాబితా తయారవుతుందని తెలుస్తుంది. పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ ఒక్కొక్క నియోజకవర్గానికి 3 నుంచి 4 పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సేవాభావం ఎక్కువగా ఉన్నవారితో పాటు ఎన్ఆర్ఐలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించేవారిని నేతలుగా ఎంపిక చేయాలని చూస్తున్నారు కేసీఆర్. పాత నేతలపై ఉన్న పేరు ఇప్పట్లో తొలగిపోయేలా లేదని గులాబీ బాస్ కూడా తనకు అందిన నివేదికల ద్వారా తెలుసుకొని ఆయన ఈ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. దాదాపు 80కి పైగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చి కొత్త వారిని నియమించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. అంతా ఓకే అయితే జిల్లాల వారీగా పాత నేతలను పిలిపించి వారితో మాట్లాడిన తర్వాత గులాబీ బాస్ ఈ పేర్లను ఫైనల్ చేయనున్నట్లు తెలిసింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత పాత వారికి పదవులు ఇస్తామని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయాలన్న నిర్ణయానికి కూడా కేసీఆర్ వచ్చినట్లు తెలిసింది. మరి కేసీఆర్ నయా ప్లాన్ ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.